నమస్తే మేడం. నమస్తే. సో ఈ 2025 ఇయర్లో బెస్ట్ మూవీ ఏది, వర్స్ట్ మూవీ ఏది అంటే మీరు ఏం చెప్తారు? బెస్ట్ మూవీ అయితే కేరామ్ చెప్తాను, ఎందుకంటే ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉండేది. సో ఇంకే సినిమా నచ్చలేదా? నచ్చింది అంటే ఎంటర్టైన్మెంట్. కొన్ని ఈ మధ్య ఏమంటారు రిలీజియస్గా బాగా వస్తున్నాయి. ఇప్పుడు చూడండి గాడ్స్ మీద ఎక్కువ మూవీస్ వచ్చాయి. అఖండ తర్వాత మనకి ఇయర్ స్టార్టింగ్లోనే హనుమాన్ మూవీ వచ్చింది. సో చాలా మూవీస్ అయితే ఉన్నాయి. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అందరికంటే విత్ ఏజ్ అంటే చూడండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నవ్వుకుంటూ చూసే మూవీస్ అయితే ఇయర్ కొన్ని బాగానే వచ్చాయి. సో అందులో కే ర్యాంప్ అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఇయర్ స్టార్టింగ్ లో మనకు సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా వచ్చింది కదా, సంక్రాంతికి అది కూడా చాలా బాగుంది. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అంటే వితౌట్ ఎనీ అంటే ఏ సర్టిఫికెట్ లేకుండా అందరూ చూసేటట్టు అయితే ఉంది. సో ఇప్పుడు 2026లో కూడా పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి, పెద్ద హీరోలు అందరూ కూడా. ఈ ఇయర్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? 2026లో కొన్ని బ్లాక్ బస్టర్స్ మూవీస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ అవి ఫుల్ ఆన్ ఎంటర్టైన్ ఇవ్వగలుగుతాయా లేవా అన్నదే చూడాలి. సో ఇయర్ ఎండింగ్ లో అంటే ఇప్పుడు మనకి అక్కడట్టు అయితే మొన్న వచ్చింది, అది ఎట్లా అనిపించింది చూసారా? చాలా బాగుంది. ఈరోజు థర్డ్ టైం చూసాను వెళ్ళి. చాలా ఫుల్ ఆన్ ఎంటర్టైన్ ఉంది. అందరికీ బాగా భక్తి అయితే ఈ మధ్య పెరిగిపోతుంది. సో అన్ని భక్తి మూవీస్ ఎక్కువైపోతున్నాయి. అందరూ సీట్లలోంచి లేచి శివ శివ అని అరవటము ఇవైతే బాగున్నాయి. ఈ టైప్ వస్తే ఏంటంటే జనాల్లోకి కొద్దిగా అంటే గాడ్ అనేవాడు ఎలా ఉంటాడు, ఎలా ధైర్యం ఇస్తాడు, నమ్మకం ఎలా ఉంటుంది అని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మీరు మూవీ లవరా ఎక్కువగా? సో అంటే ఎలాంటి సినిమాలు ఎక్కువగా రావాలని మీరు కోరుకుంటారు? నేనైతే ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ రావాలి, ప్లస్ హ్యూమన్ ఎమోషన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఎమోషన్స్ మెసేజ్ ఓరియంటెడ్ రావాలి అని కోరుకుంటున్నాను. ది గర్ల్ ఫ్రెండ్ చూసారా మరి? చూసాను. అది ఎట్లా అనిపించింది? అంటే దాన్ని టూ విధంగా అయితే తీసుకోవచ్చు. వన్ పాజిటివ్లో ఎలా తీసుకోవచ్చు అంటే బీయింగ్ ఏ గర్ల్ వీ హ్యావ్ టు బీ లైక్ గెట్ ఫ్రీడమ్ అండ్ ఆల్. సో నెగిటివ్గా ఇంకొకటి చూడొచ్చు అంటే పీపుల్ బికమింగ్ డే బై డే టాక్సిక్ అలా చూడొచ్చు. వర్స్ట్ మూవీ అంటే సీట్లోంచి లేచి వచ్చేసేయాలని మూవీ అయితే వచ్చింది. జటాధార అని చెప్పి సుధీర్ బాబు గారిది వచ్చింది ఒక మూవీ. ఫుల్ ఆన్ ల్యాగ్, సీట్లోంచి ఎప్పుడైపోద్దా అని అనిపించింది. ఎప్పుడు సినిమా మూవీ అయిపోద్దా అదొక్కటే నేను చూసిన వాటిల్లో. నమస్తే అన్న. ఈ 2025 ఇయర్ లో మీకు నచ్చిన సినిమా ఏది, నచ్చని సినిమా ఏది అంటే? నచ్చిన సినిమా ఎప్పటికీ చిరస్థాయిలో మా అన్న 100 కోట్లు 200 కోట్లు దాటి సినిమా ఓజీ. ఓజీ 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 అన్నంటే అది మాస్ మాస్ మాస్. పవన్ కళ్యాణ్ గారి అది సినిమా ఒక ప్రీమియర్ ఒకసారి చూసా, థియేటర్కి వెళ్ళి ఒక 6 సార్లు 7 సార్లు చూసిన. పని పాట లేకుండా అనుకుంటున్నారు మీరు, అది కాదనమాట. పిచ్చి అన్నంటే పిచ్చి. పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే మెంటల్, అంతే. అది ప్రేమ. అంటే హీరో మీద అభిమానంతో సినిమా ఇష్టం అంటున్నారు. ఇష్టము, స్టోరీ కూడా మంచిగా ఉంది. అంటే అలాంటి సినిమా ఎప్పుడో ఒక 10 సంవత్సరాల కింద పడి ఉంటే ఈ పాటికి అన్న ఇండస్ట్రీని వెళ్ళేసేటోడు, రాజకీయాలకు కూడా వెళ్ళేటోడు. కాకపోతే రాజకీయం వెళ్ళాలి, వెళ్ళేకోకుండా కొద్ది ఇంకా హైప్ స్టార్ అయ్యేటోడు. అలాంటి సినిమా పడి ఉంటే చాలా మంది అన్న స్టోరీ ఏం లేదు, జస్ట్ ఎలివేషన్స్ మాత్రమే చూపించారని అన్నారు. ఎలివేషన్ లో స్టోరీ ఉంటుంది అన్నమాట. అన్నుంటే ఎలివేషన్ లో ఉంటే ఎలివేషన్ లో స్టోరీ ఉంటుంది, స్టోరీ ఉంటే అన్నుంటాడు. అన్నుంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. చూసినారు కదా మళ్ళీ. అట్లా త్రిగన్న దూత, త్రినన్న కాదు, త్రిగన్న దూతావు. ఆ గూస్ బంప్స్ మొత్తం ఎట్టుంటాయి. లోపలికి వెళ్తేనే ఇప్పటికీ సాంగ్స్ ప్లే చేసుకుంటాను అన్న ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. అన్నంటే సూపర్, అంతే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సినిమా అదొక వరం అనుకో. అంటే ఒక ఫ్యాన్ బై సినిమా తీస్తే ఎట్లుంటుందో అలా చూపించాడు అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితేనేమి, ఎలివేషన్లు అయితేనేమి, నరకడాలు సంపడాలు అయితేనేమి సూపర్. ఓజీ అంటేనే ఓజీ. నచ్చని సినిమా 2 ఉన్నాయి. జటాధర ఒకటి, మాస్ మహారాజ్. రవితేజ గారిని కించపరచడానికో, రవితేజ గారి అభిమానులు కించపరచడానికో, నవ్వుతూ మాట్లాడడానికో ప్రామిస్గా చెప్తాను అనమాట. అక్కడ హట్ అయ్యా, నిజంగానే హట్ అయ్యా. ఏంట్రా బాబు ఈ సినిమాకి వచ్చాయని చెప్పి చాలా బాధ చేసింది, నిజంగానే బాధ చేసింది. జటాధర మొత్తం ఏ జనరేషన్ వాడారు కదా, అక్కడ ఏ జనరేషన్ దొబ్బింది అది సినిమా. అక్కడ బాగా అంటే ఒక డైరెక్టర్ కించపడానికో, ప్రొడ్యూసర్ బాధపడడానికో, లేదంటే ఒక హీరోని ఈ సినిమా బాగాలేదని చెప్పడానికి అనమాట. అన్ని బాగుంటే సినిమా బాగుంటుందని చెప్తాను అనమాట. అంటే అక్కడ రైటింగ్స్ ఉండాలి, స్క్రీన్ ప్లే ఉండాలి, హీరోయిన్ మంచి క్యారెక్టరైజేషన్ చేయాలి, ఆ డైలాగ్స్ మంచిగా పడాలి, మంచిగా అన్ని బాగుంటే సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఏ ఒక్క చిన్నటి అపాయం జరిగినా కూడా, అంటే ఇంట్లో గ్యాస్ అనుకుంటే మన గ్యాస్ ఆపితే ఎట్లా పేలిపోతుందో అలాగే ఆఫ్ చేయాలన్నమాట, టైంకి ఆఫ్ చేయాలి. అలాగే ప్రతి ఒక్కటి క్యారెక్టరైజేషన్ అయితేనేమి, దాంట్లో సాంగ్స్ అయితేనేమి, ఎవ్రీథింగ్ ప్రతిదీ ఒక లొకేషన్లో మంచిగా అలా కుదిర్చినట్టు ఉంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అలా జటాధర, మాస్ మహారాజా కొద్దిగా ఫస్ట్ మూవీ చెప్పకు, బెస్ట్ మూవీ చెప్పు.
ఓకే బ్రో, హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇయర్లో 2025 ఇయర్లో బెస్ట్ సినిమా ఏంటి, వరస్ట్ సినిమా ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? బెస్ట్ మూవీ వచ్చేసరికి అమరన్ మూవీ. అమరన్ ఎందుకని? నాకు అది బాగా నచ్చింది. అంటే స్టోరీ పరంగా, యాక్టర్ స్టోరీ పరంగా కానీ, సాయి పల్లవి గారి యాక్టింగ్ కానీ, శివకార్తిక్ గారి యాక్టింగ్ కానీ, డైరెక్షన్ కానీ, సాంగ్స్ కానీ, ప్రతి ఎలివేషన్, ప్రతి సీను అదిరిపోయింది. అందుకే నాకు ఆ మూవీ బెస్ట్ అనిపించింది. వరస్ట్ మూవీయా? వరస్ట్ మూవీ అంటే మొన్న జటాధర ఏదో మూవీ ఒకటి వచ్చింది, అదొకటి. ఎందుకు నచ్చలేదు మరి? ఏమి లేదు దాంట్లో కంటెంట్, అది కొంచెం డల్ అనిపించింది. జస్ట్ ల్యాగ్ అకౌంట్ ఏమీ లేదండి. ఏమి లేదు, అదొకటి. మరి ఇయర్ స్టార్టింగ్లో సంక్రాంతికి వస్తున్నాం కానీ మొన్న వచ్చినటువంటి అఖండ 2 వరకు ఇంకేది మీకు అంత ఇంపాక్ట్ అనిపించలేదా? అంటే అన్నీ బాగున్నాయి కానీ అమరన్ బాగా నచ్చింది. ఓకే, ఎంటర్టైన్మెంట్ పరంగా ఇంకేం నచ్చలేదా? ఎంటర్టైన్ పరంగా అయితే మూవీస్ ఒక 3 చెప్పండి నాకు, ఎంటర్టైన్మెంట్ మూవీస్. సరే, ఒకటి ఓజీ అనుకో, లేకపోతే డాకు మహారాజ్ అనుకో, స్టార్టింగ్లో వచ్చింది. ఎంటర్టైన్మెంట్ కాదు కదా, అన్ని యాక్షన్ మూవీ. కే ర్యాంప్ ఒకటి వచ్చింది. ఆ కే ర్యాంప్ అది ఎంటర్టైన్మెంట్ బాగుంది. లిటిల్ హార్ట్స్, కే ర్యాంప్ ఎంటర్టైన్మెంట్గా. ఆ 2 మూవీస్ ఎంజాయ్ చేశాను థియేటర్. మరి 26లో ఎట్లా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? 26లో పెద్దితో స్టార్ట్ అయ్యిద్ది, పాన్ ఇండియా మూవీ కాబట్టి అది బ్లాక్ బస్టర్ అయ్యింది కాబట్టి అదే బెస్ట్ మూవీ అయ్యిద్ది. ఇంకా మనశంకర్ వరప్రసాద్ కానీ అవన్నీ నార్మల్ హిట్ అవుతాయి. పెద్ది అయితే ఆ ఇయర్కి ది బెస్ట్ మూవీ. 26లో పెద్ది సినిమానే ఇంకేం మూవీ లేదు. అది ఈ 2025 ఇయర్లో బెస్ట్ సినిమా ఏది, వర్స్ట్ సినిమా ఏది అంటే ఏం చెప్తారు? బెస్ట్ సినిమా ఏం చెప్పాలి, వర్స్ట్ సినిమా అయితే ఏం చెప్పాను. చెప్పలే, మన సినిమాలు హిట్ అవ్వచ్చు. నా బెస్ట్ సినిమా వచ్చేసి మన శంకర్ ప్రసాద్ గారు, ఇది మన చిరంజీవి. రాలేకపోయినా, ఎందుకంటే నేను ట్రైలర్ చూసిన. 2025లో రిలీజ్ అయిన సినిమాల్లో నాకంత గుర్తులేవు ఆ సినిమాలు, కానీ నేను చెప్పిన ఇప్పుడైతే ఓజీ సినిమా కావచ్చు, లేకపోతే మీకు ఏ సినిమా అఖండ 2 కావచ్చు, అఖండ 1 హిట్. నేను చూసిన సినిమాలో అయితే ఇది మన పుష్ప 2 అయితే ఓకే. పుష్ప 2, అఖండ 1 ఈ 2 చాలా హిట్ అయిపోయినాయి. 2025 కదా, 24 ఏమో మనకు తెలియదు. కాకపోతే ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలో ఒకటి చెప్తాను. మన శంకర్ ప్రసాద్ గారు ఉన్నారు, చిరంజీవి ఉన్నారు కదా, ఆ సినిమా అయితే చాలా హిట్ అయిపోతే. నేను ట్రైలర్ చూసిన, తన సాంగ్స్ కానీ, తన స్టైల్ కానీ, లుక్ కానీ చాలా బాగున్నాయి. నాకు నచ్చింది. సాంగ్ ఏది మీసాల పిల్లల సాంగ్స్ కదా, ఆ సాంగ్ చాలా బాగుంది. నేను ఇప్పటికీ దాదాపు 50 సార్లు చూసిన. చాలా బాగాలేదా? శశిరేఖ ఏమో నాకు అంత నచ్చలేదు, బాగాలేదు. ఆమె నాకనే కాదు, ఏమో బయటగా నచ్చుతుంది. ఏది నైనతారా బాగుంది కదా. ఆ సాంగ్ పైన కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి కదా. మరి ట్రోల్స్ చేస్తుంటారు, అది బయట కామన్. అది ఎందుకంటే అన్ని సినిమాలకు ట్రోల్ చేస్తూ ఉంటారు, అన్ని మనం పట్టించుకోవద్దు. మన సినిమా ఏది హిట్ అయితే దానికి సినిమా వెళ్ళాలి, సినిమా చూడాలి, ఇంటికి రావాలంతే. అంటే ఈ సినిమా హిట్ అవుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నారా మీరు? ఇంతకుముందు నేను అఖండ 2 హిట్ అవుతాను అనుకున్నా, కానీ అది హిట్ అవ్వలేదు. కాకపోతే ఇది చిరంజీవి గారి సినిమా కాబట్టి, ఇది మన డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసింది కాబట్టి, ఆ సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా ఎట్లా హిట్ అయిపోయిందో. అంటే చిరంజీవి గారి మీద నమ్మకం లేదా, ఓన్లీ అనిల్ గారి మీద నమ్మకం? నాకైతే అనిల్ రావిపూడి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే తను సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా చాలా హిట్ అయిపోయింది. అది నేను హిట్ అవ్వదు అనుకున్నా, చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. ఇది ఇప్పుడు చేసే సినిమా కూడా చాలా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సినిమాలో ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయింది, చాలా బాగుంది ఆ సాంగ్. సో సంక్రాంతికి వస్తున్న 300 కోట్లు కొట్టింది కదా, మరి ఈ సినిమా 500 కోట్లు కొట్టింది అనుకోవచ్చా? కొట్టదు, మా అంటే మినిమం ఒక 250 కోట్లు అంతే. 250 కోట్లు హిట్ అంటారా? హిట్ అయితే అంతే. 300 కోట్లు అనుకో. అన్ని సినిమాలు అట్లా చెప్తే మనం అనుకోలేం కదా. మా అంటే 200 కోట్లు, 250 కోట్లు అంతే. నీకు వస్తాను గ్యారెంటీ లేదు, ఇంకా టైలర్ రాలేదు, సాంగ్స్ ఒకటి ఇచ్చిండు, దాన్ని నేను చెప్తాను. బెస్ట్ సినిమా నాకు జనవరిలో వచ్చిన హనుమాన్ మూవీ నచ్చింది. అంటే ఇంకా ఉన్నాయి చాలా వరకు. అంటే హనుమాన్ మూవీ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకు, రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో మంచిగా తీశారు. అంతకుముందు దేవుడి మూవీస్ చాలా తీశారు, డిసప్పాయింట్ అయ్యాను. అంటే ప్రభాస్ గారిది వచ్చింది కదా రామాయణం, అది చూసి డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఇది తక్కువ బడ్జెట్లో మంచిగా తీశారు. ఆ గ్రాఫిక్స్ కానీ విజువల్స్ కానీ బాగున్నాయి. అంటే ఇలా కూడా తీయచ్చా అని చెప్పేసి ఆ మూవీ చూసి నచ్చింది బాగా. లాస్ట్లో హనుమాన్ స్వామి ఎంట్రీ కానీ అవన్నీ బాగా నచ్చాయి. మరి అంతకుమించి మహావతార్ సినిమా ఇంకా ఎక్కువగా హిట్ అయింది కదా, యానిమేటెడ్ సినిమా అయినప్పటికీ కూడా. అవునవును, అంటే అది కూడా ఇష్టం. నేను జనవరి నుంచి చెప్తున్నా, బెస్ట్ సినిమా నాకు అది నచ్చింది. అంటే ఇంకే సినిమాలు కూడా అంత బాగాలేవంటారా ఇయర్ మొత్తంలో? అంటే చాలా చూసా, గుర్తు రావట్లేదు. అంటే హిట్ అయినవి బాగున్నాయని నాకు ఇష్టమే, బాగాలేని ఎలాగో చూడను కాబట్టి నేను చెప్పలేను. సో మొన్న వచ్చిన అఖండ 2 ఎట్లా ఉంది మరి, బాగాలేదా? చూడలేదండి, ట్రైలర్ చూసా, సాంగ్స్ చూసా, మూవీ చూడలేదు.
వెళ్ళాలనిపించింది కానీ అదే ఫ్యాన్స్ వల్ల భయం వేసి వెళ్ళలేదు. సీట్లు జినుగుతాయి, అవన్నీ పోతాయి కదా. మళ్ళీ ఏంటి మేడం ఆ మూవీ చూడలేదని చెప్తున్నాను. ఇప్పుడు పబ్లిక్ టాక్స్ గానీ కొన్ని క్లిప్స్ కనిపిస్తుంటాయి కదా సోషల్ మీడియాలో, అవి చూసినప్పుడు ఎట్లా అనిపించింది? డైలాగ్స్ గానీ చూశాను, అదే డైలాగ్స్ బాగున్నాయి. అవన్నీ చూసే నేను పోదాం అనుకున్నా కానీ కొంచెం అటు ఇటుగా ఫ్యాన్స్ వారు ఉంటుంది కాబట్టి భయం వేసి నేను వెళ్ళలేదు. ఆ డైలాగ్స్ కానీ బాగున్నాయి. మరి 26 లో ఇంకా పెద్ద పెద్ద హీరోల మూవీస్ అన్ని కూడా వస్తున్నాయి కదా, మరి 26 మూవీస్ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? 26 కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు 25 ఎలా ఉందో దానికి డబుల్ ఉంటాయి. ఎందుకంటే మూవీస్ అప్కమింగ్ మూవీస్ చాలా ఉన్నాయి. రాజమౌళి గారిది అయితే ఇప్పట్లో రాదు కానీ మిగతా వాళ్ళు చాలా ఉన్నాయి. అనిల్ రావుపూడి గారిది కానీ, త్రివిక్రమ్ గారు వెంకటేష్తో మొన్న నాకు మూవీ చెప్పారు. ఇంకా మహేష్ బాబుదే లేట్ అవుతుంది అన్నది. వారణాసి అది ఇప్పుడు కాదు, మనకి 4 years అవుతుంది. ఇప్పుడు లేట్ అవుతుంది మ్యామ్. ఓజీ అది కూడా బాగుంది మేడం. అంటే హరిహర వీర మళ్ళీ డిసప్పాయింట్ అయింది కానీ తర్వాత ఓజీతో మళ్ళీ మాకు మంచి హిట్ ఇచ్చారు. ఏ సాంగ్ ఉస్తాద్ భగత్ సింగ్ బాగుంది. అది అంటే మైకిల్ జాక్సన్ డాన్స్ చేస్తున్నట్టుంది. చాలా రోజుల తర్వాత ఆ స్టెప్పులు చూసాం. అంతకు ఈ మధ్యకాలంలో అలా డాన్స్ చేయడం చూడలేదు పవన్ కళ్యాణ్ గారిని. రామ్ చరణ్. హీరోయిన్ అందరు ఇష్టమే. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరు వస్తే వాళ్ళు వెళ్తూనే ఉంటాం, ప్రతిదీ వెళ్తూనే ఉంటాం. చూసాను, ఆ సాంగ్ చూసాను. మూవీ రిలీజ్ కాదు, రిలీజ్ అయితే కన్ఫర్మ్ వెళ్తాం. వరస్ట్ మూవీ చెప్తే బాగోదులేండి, ఎందుకంటే పబ్లిక్కి ఒప్పుకోదు. ఎందుకంటే ప్రతి హీరోకి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది కాబట్టి వాళ్ళు హర్ట్ అవుతారు. నాకు ఈ మధ్య కాలం బాగా నచ్చిన మూవీ అంటే సంక్రాంతికి వస్తున్నాం, బాగానే బాగుంది. అది బాగుంది. మళ్ళీ గ్రాఫిక్స్ అయితే మహావతార్ అది కూడా బాగుంది. కానీ రీసెంట్గా వస్తున్న సినిమాస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే కొత్త డైరెక్టర్లు కొత్తగా ఆలోచిస్తున్నారు. మొన్న మిరాయి కూడా బాగుంది. అలాంటి సినిమాలు చూడాలి. ఎందుకంటే యూత్ అలాంటివి చూస్తే ఏమవుతుంటే భక్తి సినిమాలు అనేవి కాంతార 2, కాంతార 1 ఇలాంటివి చూస్తే ఏమవుతుందంటే యూత్లో ఒక దైవత్వం అనే థాట్స్ వస్తే కాస్త ఈ క్రైమ్స్ తగ్గుతాయి. ఈ మధ్య ఎక్కువ అయిపోతుంది క్రైమ్స్, యూతే ఎక్కువ. అదేమంటే చెప్పే డైలాగ్ ఏంటంటే సినిమాలు చూసి చెడిపోతున్నారంటే మరి మంచి సినిమాలు చూసి బాగుపడండి. చెడ్డ సినిమాలు ఏదో అన్నారు, చెడ్డ సినిమాలు ఏం లేవు. ఎవరు కూడా చెడు చూపించడానికి, చెడు చేయడానికి, చెడు ద్వారా సంపాదించడానికి సినిమా ఇండస్ట్రీకి ఎవరు రారు. వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ టాలెంట్ కోసం వస్తారు. సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు బాగుంది. పాన్ ఇండియా లెవెల్లో తెలుగు ఇండస్ట్రీ వెళ్ళటం అనేది అది మన అదృష్టం. అంత మంచి హీరోలు దొరకడం, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా దేనికి వెనకాడకుండా మంచి మంచి కథలు తీసుకుంటున్నారు. కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమాలు వస్తున్నాయి. వాటిని ఎంకరేజ్ చేయండి, చూడండి, చూపించండి. ఇంకా చూడలేదు. అంటే అది ఎంటర్టైన్మెంట్ ఉంది అంతే, ఎంతకు మించి దాంట్లో ఏంటంటే కొన్ని సినిమాలు సరదా కోసం చూడాలి, కొన్ని కామెడీ కోసం చూడాలి, కొన్ని మెసేజ్ కోసం చూడాలి, కొన్ని చెప్పడం కోసం కూడా అలా రకరకాలు ఉంటాయి. అంటే మనం రోజు భోజనంలోనే రకరకాల రుచులు అడుగుతాం కదా, ఎంటర్టైన్మెంట్లో రకాలు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం ఏంటంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంతే. ఓకే.